నాకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చేవరకు ఎదురుగానే పెడితే మళ్ళీ ఏదో తయారు చేసినా అనుకుంటూనే ఉన్నా. దానికి సరే ఏదేమైనా ప్రేమ ఆప్యాయత, పర్టికులర్గా మీరు పొలిటీషియన్స్ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వ్యాపారవేత్తలు, అన్ని పార్టీలతోటి అందరితోటి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బందులు, అధికారాలు వస్తుంటారు పోతుంటారు, మీకు ఎవరు నచ్చి ఎవరు పని చేస్తే ఏదో చూస్తూ పబ్లిక్ పిచ్చోళ్ళు ఇంకా అది రేపు ఎవరు ఏంటంటే ప్రతిదీ గమనిస్తుంటారు. ఇదివరకు రాజకీయ నాయకులు ఆడుకున్నారు పబ్లిక్ని, ఇప్పుడు పబ్లిక్ ఆడుకుంటారు రాజకీయ నాయకులను ఒక్కొక్కరిని. అది కావాలని కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే గాడిద ఏంది గుర్రం ఏంది అనే తేడా తెలిసిపోవాలి. అది తెలిసినప్పుడే నిజమైన దాన్ని బయటకు వస్తాయి. మేము ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారికెళ్ళి తిరుగుతున్నాం, మేము ఇంట్లో కూర్చోలే. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయని ఇంట్లో కూర్చోలే. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మేము పాదయాత్ర తిరిగినప్పుడు ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నదని చెప్పి అనుభవం ఉండి వాటితో పాటు మేము అన్ని ఏర్పాట్లు మొట్టమొదటి ఏబీసీ కేటగిరీ తీసుకొని మొదట ఎక్కడ ఏం చేయాలి, నీళ్ళు హన్మకొండ మునిగకుంటుంటే ఏం చేయాలి, పలానా నయీం నగరు, రాజాజీ నగరు, ములుగు రోడ్ బ్రిడ్జ్, ఈ 4 ఉన్నాయి. ఈ 4 3 కంప్లీట్ చేయడానికి వచ్చినాయి. వీటి వలన మొట్టమొదటిసారి హన్మకొండ ఎప్పుడు కానీ హన్మకొండ పేరు వచ్చేది, నీళ్ళు ఏది భారీ వర్షాలు పడ్డాయి అనగానే. ఈసారి హన్మకొండ రాకబెట్టర్కు మీడియా సోదరులందరినీ వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ నీళ్ళేలో మీరు ఎటు నగరం కొరకు అటూరుకు ఇటురుకని వీళ్ళని అందరిని ఉరికిచ్చారు. ఇక్కడ ఉంటేనేమైంది, వీళ్ళకి చేతిన పని ఉండి ఇక్కడనే, ఇక్కడ పని లేకపోయేటప్పుడు వీళ్ళందరినీ ఎటు నగరం పంపించారు వాళ్ళ హైకమాండ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనతోటి చాతనైంది చేద్దాం. ఓట్ బ్యాంక్ రాజకీయాలు అవసరం లేదు. ఇవాళ మంచి చేద్దాం, రేపు ఇంకోటి ఏదో చేయకపోతే చెడు కూడా అంటారు నన్ను. దానికి రాళ్ళు కాయలు పూలు అన్నిటికీ తెగబడి ఉంటేనే రాజకీయాలు ఉండాలి. ఇక అనుకుని ఏదేమైనా మీ అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపతి గారిని ఇక్కడ ఏదైతే నన్ను పంపించారో వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందు నిల్చొని 1/2 ఛాయ్ తాగుతూ కూర్చుంటే అరే వీళ్ళు ఎప్పుడు పోతారా, తెల్లారగానే వచ్చినా కూర్చుంటారు, ఊరికే దుకాణం అయ్యవ సంపాదించి పెట్టిన కూర్చొని తింటారా అనేది ఎన్ని తిట్టుకున్నా లోపడి ఇప్పుడైతే పొగుడతాను. కానీ నేను ఎదగొచ్చా కాబట్టి ఈయన ఎమ్మెల్యే ఏంటంటాడు కావచ్చు. ఇక జీవన్లాల్ గారి ఫ్యామిలీ అంటారా, మేము మొదటికెళ్ళి చూస్తూనే ఉన్నాం. కిషన్ పురాణ లక్ష్మీవారు ఉండే, దేవేంద్ర అన్న మాత్రం నాకంటే సీనియరు. ఒకప్పుడు మేము లిక్కర్ బిజినెస్లో ఉన్నప్పుడు కూడా పార్ట్నర్గా సిండికేట్ మెంబర్గా ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరికి కావాల్సిన వాళ్ళు అందరికి కూడా పేరు పేరున ఇది నా జీవితంలో మర్చిపోయిన రోజు ఒకటి. ఎందుకంటే చేసిన చిన్న పనైనా జీవితంలో మర్చిపోయిన సత్కారం చేసినందుకు ఆ ఆనందం వేరుంటుంది, చెప్పుకోలేను. దేని నో వర్డ్స్ టు సే. దానికి ఏమి చెప్పుకోవడానికి ఏమి ఉండవు, బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి, కానీ లోపట ఉంటుంది. यहाँ के सभी व्यापारी और हमारे मित्र और यहाँ के एमएलए साहब नयनी राजेंद्र रेड्डी साहब, आप सबका हम हृदयपूर्वक से स्वागत करते हैं। और नयनी राजेंद्र रेड्डी एमएलए अभी हुए, लेकिन इनका और मेरा प्रेम छोटे बचपने से 1984 से हमारा मित्रता। इनके पिताजी वास्तव में जो आयरन लेक था वो यहाँ से निकाल के हमारे इस कॉम्प्लेक्स के 700 परिवार, एक नहीं 700 परिवार के जीवन में, आप यकीन मानिए वहाँ से देखिए हमारे जीवनलाल कॉम्प्लेक्स में कितनी सुंदरता बन रही है। और ये वरंगल जिले का सबसे बड़ा कॉम्प्लेक्स बर्बाद करने की सोचे थे, धन्यवाद करते हैं। और सबसे बड़ी बात, हमारा नयनी राजेंद्र रेड्डी फ्लावर नहीं है, वाइल्ड फायर है। मित्रों, सौम्य ज्वेलर्स